రాహుల్ గారు, పవన్ కళ్యాణ్ని ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే నెగిటివ్గా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ సంపత్ నంది అనే డైరెక్టర్ మీకు గుర్తుండే ఉంటారు. ఆయన రీసెంట్గా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఎలాంటి వారో నాకు మాత్రమే తెలుసు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు? జనరల్గా ఏంటంటే సంపత్ నంది గారి పేరు ఈ మధ్య బాగా వినపడుతోంది. అదే వినిపిస్తుంది ఓడెల దాని గురించి. అవును. సో సంపత్ నంది గారు మనకు ఫస్ట్ పరిచయం అయింది వరుణ్ సందేశ్ గారితో ఒక సినిమా తీశారు. గుర్తుందా మీకు? అంతగా ఐడియా లేదు. ఏమైంది ఈ వేళ గుర్తులేదా? ఓకే, మన కాజల్ అగర్వాల్ గారి చెల్లెలు నిషా అగర్వాల్ ఫస్ట్ మూవీ ఏమైంది ఈ వేళ. ఓకే, ఆ సినిమాతో పరిచయమైన మన సంపత్ నంది గారు తర్వాత రామ్ చరణ్ గారు తమన్నాతో కలిసి రచ్చ రచ్చ చేసి రచ్చ అనే మూవీ బ్లాక్ బస్టర్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఒక కథ చెప్పారనమాట. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఆ కథ నచ్చడము, ఈ కథ ఇంకొకలాగా మార్చాలి, సో కొంచెం మార్చగలవా అంటే ఈయన పాపం కష్టపడి మళ్ళీ ఒక 6-5 నెలలు కూర్చొని వెళ్ళి సిట్టింగ్ అంతా వాళ్ళ టీంని అంతా ఏర్పరచుకొని వెళ్ళి కథ చెప్పడము. ఆ కథ కాదండి, నేను వేరే కథ చెప్తాను, వేరే స్టోరీ ఉంది నా దగ్గర, ఆ స్టోరీ మీకు ఇస్తాను, ఆ స్టోరీని మీరు డెవలప్ చేయగలరా అని సంపత్ నంది గారిని అడిగారంట పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు సంపత్ నంది అడిగితే ఇది ఎప్పుడు అంటే బెంగాల్ టైగర్ కన్నా ముందు ఇదంతా. ఓకే, బెంగాల్ టైగర్ రిలీజ్ అయింది 2015-16 ఆ టైంలో. సో అప్పటికన్నా ముందు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన 1.5 year ఆ సినిమా మీద కూర్చొని ఆయన కొన్ని హింట్స్ ఇవ్వడము, కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడము పవన్ కళ్యాణ్ గారు. అప్పటితోనే ఆయనకి త్రివిక్రమ్ గారితో కొంచెం పరిచయాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి, జల్సా తీసున్నారు కాబట్టి. సో త్రివిక్రమ్ గారు కొంచెం ఇన్వాల్వ్ అవ్వడము, ఈ కథలో ఇలా చేయాలి, ఈ హీరోయిన్కి ఇలా ఉండాలనేది ఇచ్చిన స్టోరీ ఈయన ఎంతైతే 1 year కూర్చొని దాని మీద రాశాడో చిన్న చిన్న దానికి కూడా మనస్పర్ధలు రావడం అనేది మొదలైంది. అంటే ఆయన థాట్ ఆఫ్ ప్రాసెస్ వేరు, ఈయన థాట్స్ ఆఫ్ ప్రాసెస్ వేరు, థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, అది వేరుగా రావడంతో సార్ పవన్ కళ్యాణ్ గారు నేను బయటకు వచ్చేస్తానండి, ఎందుకంటే ఎక్కువ మనం లాగాము అంటే తెగేదాకా వచ్చేస్తుంది ఇది, నాకు రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు ఎట్లాగో నేను రాసుకున్నది మీకు అంతగా మంచిగా అనిపించట్లేదు కాబట్టి ఐఎమ్ సో సారీ అండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయన కూడా అవును మన మైండ్ సెట్స్ రెండు వైపులో వెళ్తున్నాయి, 2 sides. ఓకే, ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ ఎ ప్యారలల్లీ. సో అందుకని చెప్పి ఆయన బయటికి రావడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన ఓడెలా ప్రెస్ మీట్లో సార్ మీరు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలనుకున్నారంట కదా, ఆ సినిమా ఎందుకు తీయలేదు, ఎందుకు ఆయన నుంచి బయటకు వచ్చేసారు, దానికి కారణం ఏంటి? ఓకే, క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పారు నేనంతా నేనే వచ్చేసానండి, ఇది కారణము, బెంగాల్ టైగర్ స్టోరీ చెప్పాను ఫస్ట్ నేను, కానీ పవన్ కళ్యాణ్ గారితో తీయాలనుకున్న స్టోరీ బెంగాల్ టైగర్ కాదు, ఆ బెంగాల్ టైగర్ అనేది టైటిల్ ఆయనకి పెట్టి కథ వేరేది ఉండింది, ఆయనకు ఆ కథ నచ్చక నాకు ఇంకొక స్టోరీ ఇచ్చారు, 1.5 year నన్ను కూర్చొని దాని మీద వర్క్ చేశాను, వర్క్ చేస్తున్న ప్రతిసారి మైండ్లో మా ఇద్దరి మధ్యన ఆయన థాట్ ప్రాసెస్ నా థాట్ ప్రాసెస్ డిఫరెన్స్ రావడము, సీన్స్ విషయాల్లో డిఫరెన్స్ రావడము, ఎలివేషన్ సీన్స్ నేనేవైతే రాసుకున్నానో ఆయన దానికి తగ్గట్టుగా ఆయన కూడా ఇన్పుట్స్ ఇవ్వడము, ప్రతిసారి ఒక్కొక్క సీన్ని మార్చుకుంటూ 1.5 year టైం వేస్ట్ అయిపోయింది. సో దాని తర్వాత నేను ఇంకా ఆయనకి చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఆయన 1.5 year నా వల్ల నేను ఆయన కోసం నేను టైం వెచ్చిచ్చాను కాబట్టి దానికి డబ్బులు పంపించాను, నాకు 1.5 year నువ్వు కథ మీద కూర్చొని వర్క్ చేసావు కాబట్టి మనీ పంపించారు, ఆయనకి రెమ్యూనరేషన్ లాగా ఇచ్చారంట 1.5 year. దాని తర్వాత ఈయన రవితేజ గారి దగ్గరికి వెళ్ళి బెంగాల్ టైగర్ కథ చెప్పడం, ఈయన రాసుకున్నది వేరేలాగా, అది సూపర్ డూపర్ హిట్ కావడము. దాంట్లో కూడా మళ్ళీ తమన్నా అండ్ రాశి ఖన్నా ఇద్దరు దాంట్లో యాక్ట్ చేశారు బెంగాల్ టైగర్లో, ఇద్దరు అత్యద్భుతంగా యాక్ట్ చేశారు, సినిమా చాలా బాగుంటుంది బెంగాల్ టైగర్ అసలు. అండ్ దాని తర్వాత సంపత్ నంది గారు గోపీచంద్ గారితో సినిమా తీశారు, గుర్తు ఉండే ఉంటుంది మీకు, దాంట్లో కూడా తమన్నా అండ్ గోపీచంద్ గారే దాంట్లో నటించింది. తర్వాత ఆయన ప్రొడక్షన్లో దిగి స్క్రిప్ట్ రైటర్గా మాట్లాడుతూ అండ్ ఓడెలా రైల్వే స్టేషన్ అని చెప్పి ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఓడెలా 2కి కథ అన్ని ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంత మంచి మనసు ఎవరికి ఉండదండి, ఏ హీరో ఎందుకు డబ్బులు ఇవ్వాలి, అంతేగా, టైం వేస్ట్ అయింది, నువ్వు కథ సరిగ్గా రాయలేదు, నువ్వు కథ సరిగ్గా చేయలేదు కాబట్టే కదా నేను నీకు
నీకు నాకు మనస్పర్ధలు అక్కడ గ్యాప్ వచ్చింది, మిస్కమ్యూనికేషన్ అవుతోంది, మన ఇద్దరు సరిగ్గా ఒకే తాటి మీద నిలవలేకపోతున్నాము అని చెప్పే కదా బయటకు వెళ్ళిపోయాను ఏ హీరోలైనా అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంత మంచి మనసు లేదండి. ఆయనతో నాకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉంది. ఆయనతో తర్వాత సినిమా చేద్దాం అనుకున్నాను. ఆయన వేరే ప్రొడ్యూసర్ చేత కబురు కూడా పంపించారు నాకు, సంపత్ నంది గారితో కథ చేస్తాను నేను, అతన్ని పిలిపించండి అన్నారు. ఈ లోపల ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవడము, డిప్యూటీ సీఎంగా ఉండడము, ఆయన విధులను ఆయన నిర్వర్తిస్తున్న టైంలో ఆయనతో నేను సినిమా తీయాలని నేను ఇప్పుడు అనుకోవట్లేదు. ఒకవేళ ఆయన నిజంగా మళ్ళీ సినిమాల్లోకి వచ్చి నేను ఖచ్చితంగా సినిమాలు చేయాలి అని అనుకున్న టైంలో నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తాను అని చెప్పడం జరిగింది. తర్వాత దీనికి ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, చాలామంది సంపత్ నంది గారిని పవన్ కళ్యాణ్ ముంచేశారు, పవన్ కళ్యాణ్ ఇట్లా డైరెక్టర్ని వాడుకొని వదిలేస్తారు, ఆయన వల్ల ప్రొడ్యూసర్లే నష్టపోయారు, ఆయన వల్ల డైరెక్టర్లు చాలా నష్టపోయారని చాలామంది మాట్లాడుతున్నారు విమర్శలు. ఒక ప్రొడ్యూసరు ఒక హీరోని పెట్టి సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు ఆ హీరో సిచ్యువేషన్స్ కూడా ఆ ప్రొడ్యూసర్కి అర్థమవుతాయి. ఎప్పుడు ఏ హీరో సడన్గా వచ్చేసి కావాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టడు. దట్టు వాళ్ళు ఇన్ని సినిమాలు చేశాక కొత్త ప్రొడ్యూసర్స్ని అస్సలు ఇబ్బంది పెట్టరు. న్యాచురల్ కెలామిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఏ సినిమాలో ఏ రంగంలో అయినా ఏ జీవితంలో అయినా న్యాచురల్ కెలామిటీస్ అనేవి ఉంటాయి. న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఇప్పుడు షూట్ ఆగిపోయేది మనలో, దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు సడన్గా అవుట్డోర్ షూట్ చేస్తున్నాము, వర్షం బోరుగా పడిపోయింది, వీళ్ళు షూట్ చేయలేకపోయారు, ఒక డే వేస్ట్ అయింది, దానికి తప్పేవరిది? అంతేగా. మనకు తెలుసా ఈరోజు వర్షం పడుతుంది. ఇప్పుడు నిన్న హైదరాబాద్లో చాలా చల్లగా ఉండింది, ఎండ కురిసి సడన్గా వర్షం పడిపోయింది నిన్న మధ్యాహ్నం. ఎవరు దానికి బాధ్యులు? నేను అనేది కూడా అదే. ఏదైతే మనం ఒక ప్రొడ్యూసర్ని ఒక డైరెక్టర్ని హీరో ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని రాసే ముందు సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈయన వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని పవన్ కళ్యాణ్ మంచోడని చెప్పాల్సిన పని లేదు. ఆయన అడిగిన క్వశ్చన్కి ఈయన చెప్పిన ఆన్సర్, ఇద్దరు మైండ్ సెట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక సినిమాలో కూర్చొని దాన్ని వర్క్ చేయడం అనేది చాలా కష్టం. ఏదో ఒక దగ్గర తెగిపోతుంది దారం, తెగిపోతే మళ్ళీ అతకడం కష్టం. ఇంకా నయం, ఇంకా మూవీ సెట్స్ మీదకి వెళ్ళాక ఈ చేంజెస్ అనేవి వస్తే అటు ప్రొడ్యూసర్కి నష్టమే, ఇటు చాలా మంది యాక్టర్స్కి మొత్తం టైం అంతా వేస్ట్. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో మనీ ఇచ్చారు, ఇంకా చాలా గుడ్ గెస్చర్ యాక్చువల్లీ. అండ్ ప్రతి ఒక్కరికి ఆయన ఎప్పుడు సలహాదారుడుగానే ఉంటారని సంపత్ నంది గారు చెప్పడము. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం అని కాదండి, ఒక డైరెక్టర్ వచ్చి హీరో గురించి, హీరో తనని అర్థం చేసుకున్నాడని చెప్పడం అనేది చాలా గ్రేట్. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు మనం కొంతమంది దగ్గర వింటూనే ఉంటాం. ఆయన గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారికి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకే అయ్యారు ఆయన. సో సంపత్ నంది గారు కూడా మంచి సినిమాలతో మళ్ళీ మన ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.